కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం మొత్తం వీధిన పడుతుంది. అలాంటి వారికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందితే ఉపయుక్తంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. నిధులను దారి మళ్లించి కార్మికుల పొట్టగొట్టింది. కూటమి ప్రభుత్వమైన తమ గోడును పట్టించుకుని సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని భవన నిర్మాణ కార్మికులు కోరుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు పని ప్రదేశాల్లో నిత్యం ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు అధికం. అలాంటి వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో భవన నిర్మాణ సంక్షేమ బోర్డును తీసుకొచ్చారు. 110 రూపాయలు చెల్లించి కార్మికులు పేరును నమోదు చేసుకోవాలి. మళ్లీ 5 ఏళ్ల తర్వాత 60 రూపాయలు చెల్లించి రెన్యువల్ చేసుకోవాలి. పని ప్రదేశంలో కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందినా, పూర్తి అంగవైకల్యం పొందినా 5 లక్షల రూపాయల్ని బోర్డు నుంచి పరిహారంగా అందించేవారు. 50% అంతకు మించి అంగవైకల్యం కలిగిన వారికి 1,00,000, 26 నుంచి 49% వరకు అంగవైకల్యం కలిగిన వారికి 50,000, 25% వరకు అంగవైకల్యం కలిగిన వారికి 25,000 పొందేందుకు అర్హత ఉంటుంది. సాధారణంగా మృతి చెందిన వారికి 2 లక్షల ఆర్థిక సాయం, వివాహితకు ప్రసూతి సాయం కింద 20,000 అందజేసేవారు. వైసీపీ ప్రభుత్వంలో కార్మికుల నుంచి రుసుములు వసూలు చేయడం మినహా మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు, క్షతగాత్రులకు బీమా చెల్లింపులు చేపట్టలేదు. 2019 నుంచి ఇప్పటి వరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి ఒక్క పైసా రాల. సంక్షేమ బోర్డు నుంచి గతంలో బిల్డింగ్ వర్కర్ భార్య ప్రసవిస్తే 20,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, కూతురు ప్రసవిస్తే 20,000 ఇచ్చేవాళ్ళు. అటువంటి పథకాలు ఏది కూడా రాల. 12-14 జీవో తీసుకొచ్చి సంక్షేమ బోర్డుని రద్దు చేశారు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే సంక్షేమ బోర్డులో గతంలో పథకాలు ఉన్నాయో ఆ పథకాలు మొత్తం కూడా ఇప్పుడు వర్తింపజేయాలి. గత ప్రభుత్వం వైకల్యంగా బీమా పథకాలు ఏమీ రాలేదు. ఇప్పుడు చంద్రన్న బీమా పథకం ఉంది కాబట్టి దాన్ని కొద్దిగా అమలయ్యేటట్టుగా చూడండి. మమ్మల్ని కొద్దిగా ఆదుకోండి, ఆదరించండి. మాకు 2019 నుంచి ఏమి ఇవ్వలేదండి. మామూలుగా చచ్చిపోతే 2 లక్షలు ఇచ్చేవారు. యాక్సిడెంట్లో చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చేవారు. పోయిన 5 సంవత్సరాలు కూడా మమ్మల్ని ఎవరు ఖాతరు చేయలేదు, రూపాయి ఇవ్వలేదు. ఇప్పటి నుంచి మీరు పరిపాలనకు ఎక్కిన కాడి నుంచి మాకు ఇవ్వాలి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో భవన నిర్మాణ రంగం అనేక మందికి ఉపాధి కల్పించడంలో క్రియాశీలక పాత్ర వహిస్తోంది. జిల్లాలో 2,18,340 మంది భవన నిర్మాణ కార్మికులుగా నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకోని వారు మరో 2 లక్షల మందికి పైగా ఉంటారని కార్మిక సంఘాల అంచనా. జగన్ పాలనలో వివిధ కారణాలతో 387 మంది భవన నిర్మాణ కార్మికులు మృతి చెందారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ కార్మికులు ప్రమాదానికి గురైనా, మృతి చెందిన సంక్షేమ బోర్డు నుంచి పరిహారం అందించేవారు. వైసీపీ పాలనలో సంక్షేమ బోర్డు నిధుల్ని ఇతర అవసరాలకు మళ్లించి కార్మికుల ప్రయోజనాల్ని కాలరాశారు. 2019లో ఏమొచ్చాయి అప్పుడు ఇచ్చేవారు, మళ్ళీ ఇవ్వలేదు. పెళ్ళిళ్ళైనా ఏమన్నా జరిగినా సరే ఏమన్నా ఆయన ఇస్తాడనుకుంటే అది కూడా జరగట్లేదు. మా భార్య డెలివరీ ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళానండి. రెగ్యులేటరీగా చూశారు. నాకు ఒకటే అమ్మాయి. ఒక అమ్మాయికి ఇంతకుముందు ఆ పథకం ఈ పథకం అని అన్ని పథకాలు పెట్టారు, కానీ ఏ పథకము ₹1 కూడా రాలేదు. ఈ గవర్నమెంట్ చంద్రన్న బీమా పథకం పెట్టింది. అది తొందరగా అమలు చేస్తే, ఈయన చెప్పిన పనులన్నీ చేస్తే మేము చాలా సంతోషపడతామండి. భవన నిర్మాణ కార్మికులకి గత 5 సంవత్సరాలు 7 నెలల నుంచి సంక్షేమ బోర్డు ఉపయోగం లేకుండా పోయింది. గత వైసీపీ ప్రభుత్వం 12-14 సర్క్యులర్ ఇచ్చి నిర్దాక్షిణ్యంగా భవన నిర్మాణ కార్మికుల నెత్తిన గుదిబండ మోపింది. మ్యాపింగ్ అవ్వలేదని చెప్పేసి చాలా దారుణమైన పరిస్థితులు వైసీపీ ప్రభుత్వం బూటకమైన నాటకాలు ఆడి ₹1 కూడా చనిపోయిన వాళ్ళకి, ఆ కుటుంబాలకి వచ్చిన పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం తిరిగి సంక్షేమ బోర్డును పునరుద్ధరించి అండగా నిలవాలని కార్మికులు కోరుతున్నారు.